హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భవానీ కిషోర్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి కృష్ణాష్టమి రోజు నేను ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను, అలాగే మేము గుడికి వెళ్ళాము, అక్కడ వేడికి ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కృష్ణయ్యకి నేను అటుకుల పాయసం చేశాను. అటుకుల పాయసం కోసం అటుకులు 1 కప్పు వరకు తీసుకొని నేతిలో ద్వారగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మరిగిన మిల్క్ని యాడ్ చేసుకోవాలన్నమాట. 1 కప్పు అటుకులకి అర లీటర్ వరకు మిల్క్ యాడ్ చేశాను. కొంచెం ఎక్కువైనా పర్లేదు, అవి థిక్ అయిపోతుంది చల్లారితే అటుకుల పాయసం, కాబట్టి కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి. 6-7 నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది. అవి వెంటనే ఉడికిపోతాయి అన్నమాట. అటుకులు మనం చేతితో పట్టుకొని చూస్తే మెత్తగా అవుతుంది, మనకు అర్థమైపోతుంది. అలా కుక్ అయిన తర్వాత అలాగే ఇందులోకి మిల్క్ మేడ్ కూడా యాడ్ చేశాను నేను. అది ఆప్షనల్ అనమాట, ఇంట్లో ఉంటే యాడ్ చేశాను బాగుంటుందని. అలాగే ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ బంద్ చేసేసేయండి. స్టవ్ బంద్ చేసి చల్లారిన తర్వాత కప్పు అటుకులకి 1/2 కప్పు వరకు బెల్లం తీసుకొని బెల్లం తురుము కొద్దిగా వాటర్ పోసుకొని కరగబెట్టుకోవాలి. అంటే మరీ పాకం కాకుండా కొంచెం అది కరిగితే అయిపోతుంది బెల్లం. ఆ బెల్లం పానకాన్ని యాడ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత యాడ్ చేయండి. అందులోనే జీడిపప్పు బాదం పప్పు నేతిలో వేయించి యాడ్ చేశాను. నేను ముందే వేయించి పెట్టుకున్నాను తొందరగా అయిపోతుందని. వాటిని కూడా వేయించి యాడ్ చేసిన తర్వాత అందులో కొంచెం 2-3 ఇలాచీ కూడా దంచి యాడ్ చేశాను. ఇంకా అటుకుల పాయసం మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. అంతే, అటుకుల పాయసం రెడీ అయిపోతుంది. ఆ కన్నయ్యకి నైవేద్యం రెడీ అయిపోయినట్టే. ఇక నెక్స్ట్ పూజ అంతా నేను ఫినిష్ చేసుకున్నాను. మంచిగా చామంతి పూలతో అలాగే ఈ చామంతి పూలతో అలంకరించుకున్నాను. ఆ కన్నయ్యకి నేను నైవేద్యంగా అటుకుల పాయసం పెట్టేశాను. సింపుల్గా ఇంట్లో పూజ అయితే ఎలా చేసేసుకున్నాను. ఈవినింగ్ టైంలో నేను ఇంట్లో పాల మేగడ మేగడ ఉంటే దాన్ని చేసేసి వెన్నపూస కూడా పెట్టాను ఈవినింగ్ టైంలో. ఇప్పుడైతే ఓన్లీ అటుకుల పాయసమే పెట్టాను అనమాట. సింపుల్గా చక్కగా నేను ఇంట్లో ఇలా మార్నింగ్ టైంలో పూజ చేసుకుని తర్వాత మేము టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఆ కృష్ణయ్య టెంపుల్కి వెళ్ళాము. అక్కడైతే అసలు 2 కళ్ళు సరిపోవన్నమాట. అంత బాగా అలంకరించారు, అంత బాగా పూజ చేశారు అక్కడ కృష్ణయ్య గుడి దగ్గర. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో అది బ్యానర్ పెట్టారనమాట. శ్రీకృష్ణ మురళీకృష్ణ మందిరం అనమాట. శ్రీ మురళీకృష్ణ మండపం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే కింద కాదు పైన ఉంటుంది, పై ఫ్లోర్లో ఉంటుంది. ఇదంతా చక్కగా బంతి పూలతో అలంకరించారు. మొత్తం అసలు దేవలోకంలో ఉన్నట్టే ఉందన్నమాట. అంత బాగుంది మొత్తం. ఇదంతా పైకి ఎక్కిన తర్వాత ఈ కన్నయ్య ఈ గుడి ముందు మొత్తం ప్రాంగణం అంతా చక్కగా బంతి పూలతో అలంకరించారు. అలాగే ఇక్కడ హోమం చేయడానికి హోమగుండం కూడా ఇక్కడ రెడీ అయింది. చక్కగా పూజించారు. పసుపు కుంకుమతో ముగ్గులతో అలంకరించారు అన్నమాట. అంతా బయట లోపలికి వచ్చిన తర్వాత చూడండి, అసలు జనం భక్తి జనం చూడండి మొత్తం నిండిపోయింది, అంతా నిండిపోయింది అనమాట. చక్కగా అందరూ గుడికి వచ్చారు, పూజలో పార్టిసిపేట్ చేశారన్నమాట. చక్కగా చాలా చాలా వేడికి బాగా జరిగింది. అలాగే ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. ఆ కన్నయ్యకి చక్కగా ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. తులసి దళాలతో అర్చనలు జరిగాయి. 1,00,000 తులసి దళాలతో అర్చన అనమాట. నేను కూడా పార్టిసిపేట్ చేశాను. చక్కగా టైంకి వెళ్ళబట్టి నేను కూడా ఆ పూజలో పాల్గొనడం జరిగిందనమాట. నేను కూడా 1,00,000 తులసి దళాలతో పూజలో పార్టిసిపేట్ చేశాను. చాలా అంటే చాలా జరిగింది, మంచిగా జరిగింది పూజ అయితే. అసలు అక్కడ ఆ కన్నయ్యను చూస్తుంటే బ్లూ కలర్ వస్త్రధారణతో అసలు మెరుస్తూ ఆ లైటింగ్లో అసలు దేవలోకంలో ఉన్నట్టుంది. అసలు అక్కడి నుంచి ఇంటికి కూడా రాబుద్ది కాలేదనమాట. భజనలు జరిగాయి, చక్కగా పూజలు అన్నీ అయిపోయాక మొత్తం అయ్యేసరికి 1:32 అయిందనమాట. మరి ఇంతవరకు స్వామివారికి మనం ప్రత్యేక పంచామృతాభిషేకాన్ని దర్శించాం, వీక్షించాం, తిలకించాం. సృష్టిలో పంచ అంటే 5కి ఎంతో రాధాదేవి వచ్చి మనలో కూర్చుంది. ఎవరు? రాధాదేవి. ఎందుకు వచ్చిన అమ్మవారు?
స్వామి వారికి ఇక్కడ సేవలో పాల్గొనినటువంటి తల్లులంతా కూడా అమ్మలందరూ మనసా వాచ సౌండ్ పెట్టండి. अदे प्रजा में गोपालमृतत्वा जगसे जातांज निश्चमानांच अमृते सच्चे प्रतिष्ठायोसी कर्पूरं नंकुच अदर्दायोसी तजभाश्चयहाग्ने एचैकशभाशुगा तदसभा में गोपाय एचसत्या आसभासः तारिन्द्रियावतं गुरु सदरामाय उपासदा हे गोपाय ఏడుకొండల వెంకటరమణ గోవింద प्रतीका भुवनस्य मध्ये नरमुद्यमानामहते सौभगाय मुख्यं भूत्वा यजमानाय कामानो देव संतत्र सतो वो अग्नयः प्राणेन वाचा मनसा विभन्मि वै विष्णुः यज्ञेवान्तः प्रतिष्ठते बालाय विद्महे गोपीजनवल्लभाय धीमहि तन्नो कृष्णः सर्वोपचाराणि समर्पयामि अपराधसहस्राणि क्रियन्त्यहर्निशं मया दासो वृत्तिमान् भक्त्वा रक्ष रक्ष जनार्दन जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो श्री कृष्ण परमात्मा की భక్తులకు మనవి మనలో ఒకరైనటువంటి భాగ్యలక్ష్మి గారు భోవతి మీద శ్రీ కృష్ణాయ నమః కృష్ణ మందిరంలో చక్కగా సేవలు జరుగుతున్నాయి.